ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ భునా చికెన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ చికెన్ని మనం రోటీలోకి కానీ, బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇందులోకి ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం మనం. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసి బాగా ఒక 20 మినిట్స్ వరకు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా ఈ చికెన్కి పట్టేటట్టు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులోకి ఒక ఫుల్ సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిరియాల పొడిని వేసుకోవాలి, పెప్పర్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ఇందులోకి టమాటో ప్యూరీని వేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఒక 1/2 టమాటా తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి చికెన్లోకి. తర్వాత ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ని పెరుగు వేసుకోవాలి, కర్డ్. ఆ తర్వాత మనం ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలుపుకోవాలండి. ఈ పెరుగు మొత్తం చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇలైచి, లవంగ, చెక్క, షాజీరా ఇవన్నీ మిక్స్ చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని ఆ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ అది కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఒక లిడ్ క్లోజ్ చేసేసి మనం దీన్ని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మనం చికెన్ ఉడికే వరకు కుక్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం మధ్య మధ్యలో కొద్దిగా లిడ్ తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. 60% చికెన్ ఉడికిందండి. ఇంకో 40% ఉడకాల. ఇంకో 5 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇక్కడ చికెన్ అంతా కుక్ అయిపోయిందండి 100%. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకుందాము. మనం దీన్ని ఫ్రైగా కావాలంటే ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు. చూసారు కదండి, అంతే మన టేస్టీ రెస్టారెంట్ స్టైల్ భునా చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే మీకు ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.